తగిన శాస్తి చెప్తుంది అని చెప్పి మా మహిళా శాసనసభ్యుల ఉసురు నీకు తలగక మానదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అట్లనే కేసీఆర్ గారు రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడినాంట అసెంబ్లీలో. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడే మునగాడు అయిపోయినావు నువ్వు. నీ లెక్కెంత? నువ్వేటు, కేసీఆర్ గారేటు. రాజకీయాల్లో పోరాట పటిమలో కేసీఆర్ గారి కాలి గోటుకున్నది నీ ముఖానికి లేదు. కేసీఆర్ గారు సొంతంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించి, కేసీఆర్ గారు సొంతంగా ఒక రాజకీయ పార్టీని ప్రారంభించి, ఆనాడు బలవంతులైనటువంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరితో కొట్లాడి ఎదిరించి ఈ దేశంలో ఉన్నటువంటి 36 రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్. 2009లో మీరు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నందువల్లే మీరు ఎమ్మెల్యే అయిన సంగతి మర్చిపోవద్దు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు టీడీపీ టీఆర్ఎస్ పార్టీ పొత్తు ఉన్నందుకే మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినారు. ఆ సంగతి మర్చిపోవద్దు. కేసీఆర్ గారి ఎమ్మెల్యేలు, కేసీఆర్ గారి మంత్రులు తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమ సందర్భంలో అనేక సార్లు తమ పదవులకు రాజీనామాలు చేసి పెట్టారు. మంత్రి పదవులకు రాజీనామాలు చేసినారు, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినారు. స్వయానా కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేసినాడు తెలంగాణ కోసం. ఆ రోజు తెలంగాణ సమాజం, యావత్ సమాజం, తెలంగాణ ఎమ్మెల్యేలారా, తెలంగాణ ఎంపీలారా, ఇగో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజీనామాలు చేసినారు, మీరు కూడా రాజీనామాలు చేయండి అని అన్ని రాజకీయ పక్షాలకు పిలుపునిస్తే నువ్వు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తివి నువ్వు. తెలంగాణ